హాయ్ వెల్కమ్ టు కేఆర్ పౌల్ట్రీ ఫామ్ తెలుగు పౌల్ట్రీ రివ్యూస్ అండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే ఇట్లా ఎక్విప్మెంట్స్ అండి. బ్రోడింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. హాయ్. సో ఈరోజు టుడే మనం డిస్కస్ చేసుకోబోయేది బాయిలర్ ఫామ్ ఎక్విప్మెంట్స్ బాయిలర్ ఫామ్లో ఎలాంటి ఎక్విప్మెంట్స్ అనేది యూజ్ చేస్తామండి. సో 5000 కెపాసిటీ కానీ 10,000 కెపాసిటీ కానీ 5000 కెపాసిటీకి మనం సో పౌల్ట్రీ ఎక్విప్మెంట్ ఎన్ని రిక్వైర్డ్ అవుతాయి ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో ఇక్కడ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు పౌల్ట్రీ ఫామ్లో ఎక్విప్మెంట్స్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది. సో ఎక్కడైనా తీసుకోవచ్చు అండి, అది మీ ఇష్టము. బట్ నేను మాత్రం రిఫర్ చేసేది డొమాల్ కంపెనీ అండి. నేను డొమాల్ కంపెనీ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, కొద్దిగా స్ట్రాంగ్ ఉంటాయి. సాయి కృష్ణ కూడా బాగానే ఉంటాయండి. సాయి కృష్ణ పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ వచ్చేసి నేను కొటేషన్ ఇచ్చాను. ఆ కొటేషన్ కూడా ఎంత ప్రైస్ పడేది అనేది మీకు లాస్ట్లో ఒక లిస్ట్ చూపెడతానండి. సో ఇవన్నీ వచ్చేసి ఏంటంటే మనకు ఎక్విప్మెంట్స్ ఒక లిస్ట్ చూపెడతాను. సో ఇవి ఎక్విప్మెంట్స్ అంటే మనం 5000 కెపాసిటీకి అసలు ఎన్ని ఎక్విప్మెంట్స్ అనేది రిక్వైర్డ్ అవుతాయి, అదేవిధంగా ఏ విధంగా అరేంజ్మెంట్ చేసుకున్నాం అనేది మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నామండి. సో ఇక్కడ వచ్చేసి ఎక్విప్మెంట్స్ అనేది ఈ విధంగా అరేంజ్మెంట్ అనేది చేసుకుంటాము. ఫస్ట్ ఫీడర్స్, దెన్ డ్రింకర్స్. డ్రింకర్స్ అనేది ఒక లైన్లో ఫీడర్స్, ఒక లైన్లో డ్రింకర్స్. హార్జెంటల్ రోస్లో ఒకసారి చూసుకోండి, అలా అరేంజ్ చేసుకుంటామండి. నెక్స్ట్ అదేవిధంగా మనకు సో ఏంటంటే చిక్స్ వస్తాయండి. అంటే ఫస్ట్ చిక్స్ అనేది మనకు పౌల్ట్రీ ఫామ్లోకి అరైవ్ అయిన తర్వాత ఫస్ట్ డే అనేది మనకు ఏంటంటే వాటిని పార్టిషన్స్ చేసేసి బ్రూడింగ్ టైంలో కొన్ని ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తాం కదండి. అవి వచ్చేసి మనకు చికెన్ డ్రింకర్స్, నెక్స్ట్ టర్బో ఫీడర్స్, ఓకేనా. సో అదేవిధంగా ఈ టర్బో ఫీడర్స్, చికెన్ డ్రింకర్స్ అనేది ఎన్ని యూజ్ చేస్తామంటే ఒక 500 బర్డ్స్కి వచ్చేసి ఒక 10 అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఈ విధంగా మనకు ఎక్విప్మెంట్స్ అనేది నీట్గా అనేది మనం మెయింటైన్ చేసుకుంటే, అంటే మేనేజ్మెంట్ చేసుకుంటే ఎక్విప్మెంట్ కూడా మనకు కొద్దిగా డ్యామేజ్ కాకుండా బాగుంటుందండి. కొందరు ఏం చేస్తారంటే పౌల్ట్రీ నుంచి మనకు ఎప్పుడైతే బర్డ్స్ అనేది లిఫ్ట్ అయిన తర్వాత దాన్ని కొద్దిగా కేర్గా తీసుకోకుండా పక్కకి వేసేస్తారు. పక్కకి వేయడం వల్ల అనేది మనకు అవి డ్యామేజ్ జరగడం కానీ కొద్దిగా నీట్గా లేకపోవడం అనేది జరుగుతుందండి. సో కాబట్టి మేనేజ్మెంట్ ఎలా ఉండాలంటే ఎక్విప్మెంట్స్ అనేది నీట్గా వాష్ చేసుకొని సో ఒక పద్ధతిగా మనం ఒక సైడ్ అనేది పెట్టుకుంటే చాలా బెటర్ అండి. ఎక్విప్మెంట్స్ అనేది కొద్దిగా నీట్గా వాష్ చేసేసి డిస్ఇన్ఫెక్టెంట్స్ కెమికల్స్తోని నీట్గా వాష్ చేసేసి ఒక రోలో మనం అరేంజ్ చేసేసుకుంటే మళ్ళీ ఎక్విప్మెంట్స్ అనేసి వచ్చేసిన తర్వాత అది పౌల్ట్రీ అది చిక్స్ అరైవ్ అయిన తర్వాత మనం నీట్గా అరేంజ్ చేసుకుంటే చాలా బెటర్ అండి. ఇది వచ్చేసి మనకు చిక్ డ్రింకర్ అండి. ఈ చిక్ డ్రింకర్ అనేది ఫస్ట్ మనకు అరైవ్ అయినప్పుడు ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ అదేవిధంగా కొద్దిగా పెద్ద అయిన తర్వాత పిల్లలు వచ్చేసి ఈ విధంగా మనం 2 టైప్స్గా వాడుకోవచ్చు అండి ఆ స్టాండ్ అనేది. సో పిల్లలు మనకి ఎప్పుడైతే అంటే చిక్స్ అనేది మనకి ఎప్పుడైతే ఫామ్లోకి అరైవ్ అవుతాయో ఆ చిక్ డ్రింకర్ అనేది యూజ్ చేస్తాం. చిక్ డ్రింకర్ కెపాసిటీ వచ్చేసి మనకి ఎంత ఉంటుందంటే సో అది వచ్చేసి చిక్ డ్రింకర్ అనేది మనకు 3 లీటర్స్ ఉంటుందండి. 50 నుంచి మనకు 70 బర్డ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నాం చూడండి, మనకు డిస్ప్లేలో కనిపించేది ఈ టర్బో చిక్ డ్రింకర్ తర్వాత నెక్స్ట్ ఇది టర్బో ఫీడర్ అండి. ఇక్కడ డిస్ప్లేలో కనిపించేది టర్బో ఫీడర్. దీని కెపాసిటీ వచ్చేసి మనకు 2.5 kgs అనేది ఉంటుందండి. ఇది కూడా 50 నుంచి 70 బర్డ్స్ వరకు చేయొచ్చు. ఇది వచ్చేసి ఏంటంటే మనకు జంబో ఫీడర్ అండి. ఇది జంబో ఫీడరు. ఈ జంబో ఫీడర్ కూడా ఏంటంటే మనకి 8 kgs ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని వచ్చేసి 7.5 kgs కూడా ఉంటుందండి. దాని యొక్క కెపాసిటీ వచ్చేసి అంటే ఫీడ్ కెపాసిటీ. సో ఈ టర్బో ఫీడర్ను ప్లస్ అదేవిధంగా చిక్ డ్రింకర్స్ అనేది మనకు చిక్స్ వచ్చేసి మనకు ఫామ్లోకి అరైవ్ అయిన తర్వాత సో ఫస్ట్ నుంచి 18 days వరకు యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకు జంబో డ్రింకర్ అంటే జంబో డిలక్స్ డ్రింకర్ అంటామండి. ఈ జంబో డిలక్స్ డ్రింకర్స్ కూడా ఏంటంటే 50 నుంచి 70 బర్డ్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు అండి. జంబో డ్రింకర్స్ కూడా ఏంటంటే మనకు ఇవి ఎక్విప్మెంట్స్ అండి. ఈ జంబో డ్రింకర్స్ అనేది మనకు ఆటోమేటిక్ జంబో డ్రింకర్ అంటామండి ఇవి. సో ఈ కంపెనీ నేను యూజ్ చేసినవి మాత్రం డొమాల్ కంపెనీ అండి. డొమాల్ కంపెనీ నుంచి అంటే కొద్ది క్వాలిటీ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇది కనిపించేది రౌండ్ అనేది మనకు ఇది వచ్చేసి పార్టిషన్ షీట్ అండి, చిక్ కార్డ్స్ అంటామండి. ఈ పార్టిషన్ షీట్స్ వచ్చేసి మనకు సో పౌల్ట్రీలో మనం బ్రూడింగ్ అంటే చిక్స్ అరైవ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే కంపల్సరీగా వాటికి బ్రూడింగ్ అనేది పెడతామండి. సో బ్రూడింగ్ అనేది ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. దాంట్లో మనకి ఈ రౌండ్గా కానీ స్క్వేర్ షేప్లో కానీ పెట్టుకుంటామండి. ఈ స్క్వేర్ షేప్లో చేసి పెట్టుకునేటప్పుడు
దీంట్లో వచ్చేసి మనకు ఒక 500 బర్డ్స్ అనేది పెట్టేసుకుంటాము. దీంట్లో ఊక అనేది ఒక 20 కేస్ పెట్టుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి ఒక 500 బర్డ్స్ పెట్టేసుకొని దాంట్లోకి మనం ఒక 500 బర్డ్స్ అంటే 10 చిక్ డ్రింకర్స్, 10 జంబో ఫీడర్స్ అనేది టర్బో ఫీడర్స్ అనేది మనకు అరేంజ్ చేసుకోవచ్చు అండి. అంటే టోటల్ మనకు 10 యూజ్ చేసేసుకుంటే అవి వచ్చేసి 500 బర్డ్స్ సరిపోతుంది. నెక్స్ట్ కనిపించేది ఏంటంటే అది ఇవి వచ్చేసి మనకు పార్టిషన్ షీట్స్ అని అంటున్నామండి. నెక్స్ట్ ఇవన్నీ మనకు ఏంటంటే ఎక్విప్మెంట్స్. మెయిన్గా ఎక్విప్మెంట్స్ వచ్చేసి నేను డొమాల్ కంపెనీ అండి. డొమాల్ అయితే చాలా మనకు యూజ్ అవుతుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. సో ఇది పార్టిషన్ షీట్స్ రేక్స్ మీకు ఎక్కడైనా ఐరన్ షాప్లో కూడా దొరుకుతాయండి. నెక్స్ట్ ఫర్దర్ వచ్చేసి ఏంటంటే దీంట్లో ఈ చిక్ ఫీడర్లో మనకు 25 కేస్ ఊక అనేది పెట్టేసుకుంటామండి. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రూడర్స్. సో ఈ అంటే బ్రూడింగ్ టైంలో యూజ్ చేసేటువంటి మనకు లైట్ బ్రూడర్స్ అంటామండి. ఈ లైట్ బ్రూడర్స్ అనేది మనకు పిల్లలకు అంటే టెంపరేచర్ అనేది సో మనకు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా ఇవ్వడానికి టెంపరేచర్ అనేది మనకు న్యాచురల్గా మనకు రైజింగ్ చేస్తామండి టెంపరేచర్. దానికి యూజ్ చేసేది మనకు బ్రూడింగ్ లైట్స్ అంటామని. సో మనకు కొన్ని వాల్ట్ బల్బ్స్ అనేది మనం దీనికి యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి మనకు బ్రూడింగ్ లైట్. ఈ బ్రూడింగ్ లైట్ అనేది మనకు బ్రూడింగ్ టైంలో యూజ్ చేస్తామండి చిక్కు వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి. సో ఇవి మనకి ఏంటంటే ఎక్విప్మెంట్స్ అండి. ఒకసారి మనం డిస్కస్ చేస్తాం. ఇది వచ్చేసి చిక్ డ్రింకర్ కెపాసిటీ మనకు 3 లీటర్స్ అండి. నెక్స్ట్ ఈ 3 లీటర్స్ ఇవి వచ్చేసి మనకు ఒక 50 అనేది మనకు సరిపోతుంది 500 బర్డ్స్కి వచ్చేసి. నెక్స్ట్ అదేవిధంగా ఇది వచ్చేసి చిక్ డ్రింకర్స్ యొక్క స్టాండ్ అండి. ఫీడర్ కానీ టర్బో ఫీడర్కి నెక్స్ట్ చిక్ డ్రింకర్స్కి అనేది ఈ స్టాండ్ అనేది మనం యూజ్ చేస్తామండి. ఇది వచ్చేసి టర్బో ఫీడర్ అండి. ఈ టర్బో ఫీడర్ను చిక్ డ్రింకర్స్ అనేది మనకు సో చిన్నపిల్లలు ఫస్ట్ నుంచి 18 డేస్ వరకు యూజ్ చేస్తామండి. సో యూజ్ చేసినప్పుడు ఇవి వచ్చేసి మనకు కంపెనీ వచ్చేసి డొమాల్ కంపెనీ. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు జంబో ఫీడర్ అండి. జంబో ఫీడర్ 8 కేజీస్ ఫీడర్ అండి దీని కెపాసిటీ. ఇది కూడా మనకు 50 బర్డ్స్ వరకు యూజ్ చేయొచ్చు అండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ తర్వాత ఇది జంబో డిలక్స్ డ్రింకర్ అండి. ఈ జంబో డిలక్స్ డ్రింకర్ అనేది ఆటోమేటిక్గా మనం వాటర్కి పైప్ లైన్స్కి అటాచ్ చేస్తామండి. సో ఇది వచ్చేసి స్ప్రింగ్ లాగా కూడా మనకు యూజ్ అవుతుందండి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే పార్టిషన్ చిక్ గార్డ్ అంటామండి. బ్రూడింగ్ టైంలో యూజ్ చేసేటువంటి ఎక్విప్మెంట్. నెక్స్ట్ ఇది బ్రూడింగ్ లైట్ అండి. ఈ బ్రూడింగ్ లైట్ కూడా మనకు టెంపరేచర్ను మనకు రైజింగ్ చేయడంలో యూజ్ చేస్తామండి. నెక్స్ట్ ఇది టాటా మెష్ అండి. సో ఇవి మనకు ఎక్విప్మెంట్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే మనకు బరకాలు అంటామండి. ఈ బరకాలు కూడా ఏంటంటే ఫస్ట్ మనకు చిక్స్ అరైవ్ కాగానే ఫామ్లోకి సో వాటికి అనేది ఎక్కువగా చలి రాకుండా మనకు బరకాలని క్లోజ్ చేస్తామండి. సో ఇవి మనకు పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్. మాత్రం ఎక్విప్మెంట్స్ అనేది తీసుకున్నాను. ఈ తీసుకున్న ఎక్విప్మెంట్స్ అనేది డొమాల్ కంపెనీ కాబట్టి నాకైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. కొన్ని సాయి కృష్ణ నుంచి కూడా నేను తీసుకున్నాను. ఆ సాయికృష్ణ పౌల్ట్రీ ఫామ్ సాయికృష్ణ కంపెనీ నుంచి తీసుకుని కొద్దిగా క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో నేను డొమాల్ కంపెనీ నుంచి ఎక్కువగా ప్రిఫర్ చేశానండి. సో ఇగో ఈ విధంగా బ్రూడింగ్ టైంలో మనకు ఒక బర్డ్కి వచ్చేసి ఒక చిక్ డ్రింకరు చిక్ ఫీడర్స్ వచ్చేసి 50 బర్డ్స్ అంటే మనకు 10 అరేంజ్ చేసేసుకుంటే మనకు 500 బర్డ్స్ అనేది యూజ్ అవుతుందండి. ఈ విధంగా మనము చిక్ గార్డ్ అనేది సో ఈ విధంగా అనేది మనం అరేంజ్ చేసేసుకుంటాము. అరేంజ్ చేసుకున్నప్పుడు స్క్వేర్ షేప్ లాగా చిక్స్కి అనేది ఈ విధంగా మనం స్క్వేర్ షేప్ లాగా అరేంజ్ చేసుకున్నప్పుడు ఫీడర్స్ చిక్ డ్రింకర్స్ నెక్స్ట్ టర్బో ఫీడర్స్ నెక్స్ట్ ఈ విధంగా మనం అనేది అరేంజ్ చేసుకోవచ్చు అండి. బ్రూడింగ్ టైంలో ఇలా ఉంటుందండి. సో చూస్తే నెక్స్ట్ ఫర్దర్ బర్కాస్ ఇది వచ్చేసి మనకు బ్రూడింగ్ లైట్. అంటే బ్రూడింగ్ టైంలో లైట్ అనేది మనకు టెంపరేచర్ అనేది ప్రకృతిగా మనకు టెంపరేచర్ అనేది రైజింగ్ చేయడానికి యూజ్ చేస్తామండి. సో ఇవి మనకు ఎక్విప్మెంట్స్. సో మీకు అదేవిధంగా కొందరు అడుగుతున్నారండి ఏ కంపెనీ అయితే బాగుంటుందని చెప్పాను కదా. డొమాల్ కంపెనీ అయితే నాకైతే చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి అవి. సో ఎక్విప్మెంట్స్ అనేది నేను అక్కడ ఒకసారి ప్రైస్ కూడా ఇచ్చానండి, ఒకసారి కొటేషన్ ఇచ్చాను. ఆ ప్రైస్ కూడా మీకు పెడతానండి. డొమాల్ కంపెనీ ఇది సాయికృష్ణ కంపెనీకి ఒకసారి ప్రైస్ ఇస్తే తన ప్రైస్ ఎలా ఇస్తాడో మీకు ఒకసారి చూపెడతాను లిస్ట్. నేను డొమాల్ కంపెనీ యూజ్ చేశాను కాబట్టి డొమాల్ కూడా కొద్దిగా ప్రైస్ అనేది ఒక 20-30 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి కంపేర్ టు సాయికృష్ణ. సో కాబట్టి సాయికృష్ణ వాడేటప్పుడు అది కూడా బాగానే ఉంటుంది, దానికంటే డొమాల్ అయితే చాలా స్ట్రాంగ్ అండి ఈ యొక్క ఎక్విప్మెంట్స్ చూస్తే అయితే. సో మనకు 5000 కెపాసిటీకి వచ్చేసి ఎంత పడుతుంది, ఎక్విప్మెంట్కి ఎంత అవుతుందని చాలామంది అడుగుతున్నారు. వాటికి ఎంత పడుతుంది అనేది మీకు చెప్తానండి. సో ఇవి టోటల్గా మనకు ఎక్విప్మెంట్స్. ఒకసారి చూడండి ఇవన్నీ. సో మనం ఆల్రెడీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ బ్రూడింగ్ లైట్స్ అని చిక్ డ్రింకర్స్ మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ చిక్ డ్రింకర్స్, నెక్స్ట్ టర్బో ఫీడర్స్, నెక్స్ట్ అదేవిధంగా జంబో ఫీడర్స్, నెక్స్ట్ జంబో డ్రింకర్స్, దెన్ పార్టిషన్ షీట్స్,
నెక్స్ట్ బ్రూడింగ్ లైట్స్, బ్రూడర్స్ అండి. ఇవన్నీ మనకు వచ్చేసి ఏంటంటే ఎక్విప్మెంట్స్ అండి. సో ఇక్కడ కనిపించేది ఏంటంటే మనకు బ్రూడింగ్ లైట్స్ చూసానండి. ఒకసారి బ్యాక్ నుంచి అంటే కొందరు బ్రూడింగ్ లైట్స్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. మనకు కొందరు వచ్చేసి వేరే డబ్బాల నుంచి కూడా బ్రూడింగ్ ఆయిల్ డబ్బాలను కూడా యూజ్ చేస్తామండి. ఇవి మనకు లైట్ ఎక్విప్మెంట్స్ అండి. నేను ఒకసారి సాయి కృష్ణ కంపెనీకి కొటేషన్ పెట్టండి. కొటేషన్ పెడితే వాళ్ళు నాకు ఈ విధంగా ఇచ్చారండి. ఇక్కడ మీకు క్లియర్గా డేట్ కూడా మెన్షన్ చేస్తారు చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ నేను కొటేషన్ పెట్టినప్పుడు 100 చిక్ డ్రింకర్స్ అండి. 100 చిక్ డ్రింకర్స్కు ఇక్కడ చూడండి 8,300 వేసారండి. అంటే 83 రూపీస్ ఒక చిక్ డ్రింకర్స్ అన్నట్టు వేశారన్నట్టు. నెక్స్ట్ జంబో డ్రింకర్స్ అండి. నెక్స్ట్ అదేవిధంగా 8 kg ఫీడర్స్. నెక్స్ట్ అదేవిధంగా జంబో డిలక్స్ డ్రింకర్స్ అండి. సో ఇవి అండి మనకు అంటే ఒక 5 చిక్ గార్డ్స్కు ఇది వచ్చేసి మళ్ళీ నాకు మొత్తం టోటల్గా 5 చిక్ గార్డ్స్కి వచ్చేసి 5,500 వేసేసారండి. నెక్స్ట్ బ్రూడర్స్కు 3,900. నెక్స్ట్ అంటే మన 5,000 కెపాసిటీకి అండి ఇవన్నీ వచ్చేసి. సో ఇది మనకు క్లారిటీగా చిట్టాను. టర్బో ఫీడర్స్, నెక్స్ట్ డ్రింకర్స్.